మన ఆరోగ్య పరిరక్షణకు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు ఎటువంటి పరిహారాలు పాటించినట్లయితే మనకి మేలు కలుగుతుందో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం గదా! ఆ క్రమంలో ఈ రోజున జలుబు తగ్గించుకోవడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఏమంటే జలుబు గూడా పెద్ద అనారోగ్యమా అని చెప్పని మనం ఏం అనుకోక్కర్లా. కొంతమందికి జలుబు తదేకంగా ఉంటూనే ఉంటుంది. వారంలో 3 రోజులు వాళ్ళకి ముక్కు చేదకపోతే అవకాశమే కుదరకుండా ఉంటూ ఉంటుంది. ఇట్లా ఇబ్బంది పడేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అయితే దీనికి ఏం చేయాలి? ఆదివారం రోజు ఒక వెండి గిన్నె గానీ, వెండి గ్లాసు గానీ తీసుకోండి. మన ఇంట్లో ఉండేటువంటి వెండి గిన్నె గానీ, వెండి గ్లాస్ గానీ తీసుకొని దాన్ని నిండుగా వడగట్టినటువంటి నీరు పోయండి. నీరు పోసి దాంట్లో వెండి యొక్క ఉంగరం కానీ, లేకపోతే వెండితో చేసినటువంటిది ఏదైనా పర్వాలేదు, ఆర్నమెంట్ ఏదైనా పర్వాలేదు, ఒక వెండిదై ఉండాలి. దాంట్లో వేసేసేయండి. ఆదివారం రాత్రంతా నాననివ్వండి. ఇలా నానిన తర్వాత ఆ వెండి ఆర్నమెంట్‌ని తీసేసి సోమవారం నాడు ఉదయం మీరు పళ్ళు తోముకున్న తర్వాత ఈ వెండి ఆర్నమెంట్ దాంట్లో వేసినటువంటిది ఏదైతే ఉందో అది తీసివేసి, ఈ వెండి గిన్నె లేక వెండి గ్లాసులో బాగా నానినటువంటి ఆ నీరున్నాయిగా ఆ నీటిని గడగడ తాగేయండి. ఇంతే మీరు చేయవలసింది. ఇలా ప్రతి ఆదివారము రాత్రి వేళ వెండి గిన్నెలో గానీ, వెండి గ్లాసులో గానీ నీరు పోసుకొని దాంట్లో వెండికి సంబంధించిన ఉంగరం గానీ, వెండికి సంబంధించిన డాలర్ గానీ ఏదైనా సరే ఒక వెండి ఆర్నమెంట్ అందులో వేసి నాననివ్వాలి. అయితే ఆ వెండికి సంబంధించిన ఆర్నమెంట్స్‌లో ఎక్కడ రాళ్ళు గానీ, అంటే రకరకాల రూబీస్ గానీ, ఇతరత్రా గానీ ఉంగరాలకు సంబంధించినవి కూడా లేకుండా ఉండే విధంగా జాగ్రత్త తీసుకోండి. అలా నానినటువంటి నీటిని సోమవారం ఉదయం నిద్ర లేచి పళ్ళు తోముకున్న తర్వాత పరగడుపున తాగేస్తూ ఉండాలి. అదే సోమవారం ఉన్నటువంటి రోజున శివాలయానికి వెళ్ళి బియ్యపిండితో చేసినటువంటి ప్రమిదలో కర్పూరం కలిపినటువంటి ఆవు నేతితోటి బియ్యపిండితో చేసినటువంటి ప్రమిదలో పచ్చ కర్పూరం కానీ, ముద్ద కర్పూరం కానీ మీకు మీ అవకాశాన్ని బట్టి, మీ సౌలభ్యాన్ని బట్టి ఏ కర్పూరం అయినప్పటికీ పర్వాలేదు. కర్పూరం కలిపినటువంటి స్వచ్ఛమైన ఆవు నేతితోటి దీపారాధన చేసి మాకు ఈ జలుబు బాధ రాకుండా చూడు స్వామి అని నమస్కారం చేసుకోండి. ఇలా కనుక చేస్తూ వచ్చినట్లయితే జలుబుకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ క్రమేపీ నిదానంగా నిదానిస్తాయనటంలో ఎంత మాత్రం సందేహపడవలసినటువంటి అవసరం లేదు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా తొండమాన్ చక్రవర్తి అంతటి వాడు తరించడానికి గాను ఉపకరించినటువంటి వెంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. శనివారపు ఈ శుభవేళ మనమందరం కూడా ఈ అష్టోత్తరాన్ని శ్రవణం చేసి శ్రీనివాసుడి యొక్క దివ్యమైనటువంటి కరుణ కటాక్షాలకు పాత్రలం అవ్వాలని చెప్పిన ప్రార్థన చేస్తూ శ్రవణం చేద్దాం, తరిద్దాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. మునయః సూత సర్వార్థతత్వజ్ఞ సర్వవేదాంతపారగ येन चाराधितः सद्यः श्रीमद्वेङ्कटनायकः भवत्यभीष्टसर्वार्थप्रदस्तद्ब्रूहि नो मुने इति पृष्टस्तदा सूतो ध्यात्वा स्वात्मनि तत्क्षणात् उवाच मुनिसार्धूलान् श्रूयतामिति वै मुनिः. श्रीसूतः अस्ति किञ्चन महद्गोप्यं भगवत्प्रीतिकारकम् पुरा शेषेण कथितं कपिलाय महात्मने नाम्नामष्टशतं पुण्यं पवित्रं पापन. మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యల్లో నుంచి బయటపడడానికి గాను బాబా వారి యొక్క సచ్చరిత్రను ఏ ప్రకారంగా పారాయణ చేసినట్లయితే మనకు మేలు కలుగుతుందో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఆరోగ్యాన్ని మనం కలిగి ఉండటానికి గాను బాబా వారి యొక్క సచ్చరిత్రను ఏ ప్రకారంగా పారాయణ చేయాలో తెలుసుకుందాం. ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి లేక వచ్చినటువంటి అనారోగ్యాలను తొలగించుకోవడానికి రెండిటికి మనకు వస్తుంది. అది ఏదైనా సరే అనారోగ్యం కలిగింది, ఏదైనా ఆపరేషన్ చేయాలన్నారు, లేకపోతే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి ఆరోగ్యపరంగా, వీటి నుంచి మేము బయటపడాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా గనక పారాయణలు చేసి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి నైవేద్యాలు గనక బాబా వారికి సమర్పణ చేసినట్లయితే మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. వరుసగా 7 వారాల పాటు బాబా వారి యొక్క సచ్చరిత్రను పారాయణ చేయండి. అంటే ఎన్నైనాయి పారాయణలప్పుడు 7 పారాయణలు అయినాయి. గురువారంతో మొదలుపెట్టి బుధవారంతో పూర్తయిపోయే విధంగా మనం పారాయణ చేసినట్లయితే ఒక పారాయణం అయింది. ఇట్లా వరుసగా 7 వారాలు మీరు పారాయణ చేయాలి. 7 సార్లు సచ్చరిత్రను పారాయణ చేయాలి. ఇలా 7 సార్లు కూడా సచ్చరిత్రను పారాయణ చేస్తూ ఈ 7 సార్లు పారాయణ చేసేటప్పుడు ఎన్ని గురువారాలు వస్తాయి? 7 గురువారాలు వస్తాయి. ఆ 7 గురువారాల్లో ప్రతి గురువారం నాడు కూడా గోధుమ హల్వా ఏదైతే ఉందో దాన్ని బాబాకి నైవేద్యంగా పెట్టండి. గోధుమ హల్వా ఇది బెల్లంతో చేసినటువంటి గోధుమ హల్వా అయితే చాలా మంచిది.
బెల్లంతో నేతితో కలిపి తయారు చేసినటువంటి గోధుమ హల్వాను బాబావారికి నైవేద్యం పెట్టండి. ఇంత కొలత అని దీనికి ఏం లేదు, మీకు ఎంత తోస్తే అంతే మీ సౌలభ్యాన్ని బట్టి గోధుమ హల్వాను బాబావారికి నైవేద్యంగా పెట్టి కొంత మీరు తీసుకోండి, మిగతాది అందరికీ కూడా చక్కగా ప్రసాదంగా పంచిపెట్టండి. అలానే ఇప్పుడు ఈ 7 వారాల్లో ఎన్ని ఆదివారాలు వస్తాయి? మళ్ళీ 7 ఆదివారాలు వస్తాయి. ఈ 7 ఆదివారాలు కూడా బాబావారికి పరవాణాన్ని నైవేద్యంగా పెట్టండి. బెల్లపు పరవాన్నం, పాలు పోసి బెల్లం వేసి మనం బియ్యంతో ఉండేటువంటి పరవాన్నం ఏదైతే ఉందో ఆ పరవాణాన్ని బాబావారికి నైవేద్యంగా పెట్టి కొంత మీరు ప్రసాదంగా తీసుకోండి, మిగిలింది ఏదైతే ఉందో అదంతవరకు కూడా చక్కగా వితరణ చేయండి, పంచిపెట్టండి. దీనివలన ఈ 7 వారాలలోనే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఒకవేళ ఆపరేషన్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. మీ శ్రద్ధ, నమ్మకము, భక్తి, విశ్వాసాలను అనుసరించి బాబావారు మంచి ఫలితాలని మనందరికి కూడా అందిస్తారు. అడిగిందే తడవుగా, పిలిచిన వెంటనే పలికి మనకు కావాల్సిందల్లా అందించేటువంటి దైవమే బాబావారు. అటువంటి బాబావారికి సంబంధించినటువంటి ఈ సచ్చరిత్రలను అన్నీ కూడా ఈ ప్రకారంగా పారాయణ చేసుకొని మనకు ఉండేటువంటి కష్టాలన్నీ కూడా పోగొట్టుకుందాం అని చెప్పని బాబావారిని ప్రార్థన చేస్తూ శివ పంచాక్షరి మహామంత్రాన్ని శ్రవణం చేద్దాం. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. भस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय निगम्बराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय. नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दाकिनी सलिलचन्दन चर्चिताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय. మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యల నుంచి తేలిగ్గా బయటపడడానికి గాను మనకు ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. అయితే ఇది ఎవరికి? మేము ఇల్లు కట్టుకోవడానికి గాను స్థలం కొనుక్కున్నామండి, మా దగ్గర స్థలం ఉందండి, కానీ ఇల్లు కట్టుకోవడం మాత్రం మాకు కుదరడం లేదు, ఎందుకు కుదరట్లేదో తెలియట్లా, అది ఎప్పుడు కూడా వాయిదా పడుతూనే వస్తున్నది అని అనుకునేటువంటి వారందరికీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారం చాలా హాయిగా తేలిగ్గా ఉపయోగపడుతుంది. అయితే దీనికి ఏం చేయాలి? ఎక్కడైతే ఇల్లు కట్టబడుతోందో అక్కడికి వెళ్ళండి. అంటే మీ ఇల్లు కాదు, ఎవరో ఒకరు ఇల్లు కట్టుకుంటూ ఉంటారుగా, ఆ ఇల్లు కడుతున్నటువంటి చోటకి, కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి చోటకి వెళ్ళి ఆ కన్స్ట్రక్షన్ జరిగేటువంటి నేల మీద ఉండేటువంటి భూమి నుంచి కొంత మట్టి తీసుకోండి.